కొరుట్ల విరూపాక్ష కలర్స్ పార్ట్ 1 అయితే చూసేసారు కదా. ఇప్పుడు పార్ట్ 2 అయితే చూసేద్దాం. లోపల అంటే బయట షెడ్లో గణపతులు అయితే మీకు చూపెట్టినా కదా. ఇప్పుడైతే మనం లోపల షెడ్లో ఉన్న గణపతులు చూసేద్దాం. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. చలో లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం ఎట్లున్నాయింది అని. బయట అయితే చూసారు కదా, మరి బయట ఏదైతే మీకు నచ్చినా అవి కాన్సెప్ట్లో ఒకసారి కామెంట్ బాక్స్లో గణపతి అయితే కామెంట్ చేసి వెళ్ళి. ఇక్కడ చూస్తున్నారు కదా స్టాండింగ్ పొజిషన్లో ఉన్న శివుడు అవతారం గణపతి. కింద చూస్తున్నట్టయితే మనకి సింహంని ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇక్కడ చూడండి మన చేతిలో చేతిలో అయితే సర్పం ఉంది, చేతిలో కత్తి త్రిశూలం. ఇక్కడ చూసినట్టయితే మనకి చావా చూస్తుంది కదా, చావా సంభాజీ మహారాజ్ కాన్సెప్ట్తో ఉన్న గణపతి ఇది. ముంబైలో ట్రెండింగ్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఇది కూడా. అట్లనే ఇక్కడ చూసినట్టయితే మనకి కొండలలో నిల్చొని రాముడు అవతారంలో ఉన్న గణపతి ఇది. ఈ చేతిలో ధనస్సు, ఈ చేతిలో కత్తి అయితే ఇవ్వడం. ఏం బ్యాక్ సైడ్ పైన చూసినట్టయితే మనకి సర్పాలు ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతి శివుడు అవతారంలో ఇది కూడా. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలే. వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు చూస్తే అదిరిపోతే గణపతులు. ఈసారి కొరుట్లాలో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి చెప్పిన కదా. ఇది ఒకటి వచ్చేసి జింక మీద, జింక మీద ఉన్న కాన్సెప్ట్ ఇది. జింక మనకు కనిపిస్తున్న కింద బ్యాక్ సైడ్లో గణపతి. కానీ ఇక్కడ చూస్తే నరసింహ స్వామి అవతారంతో ఉన్న గణపతిది. ఇది ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే రీల్ అప్లోడ్ చేసిన. చూడని వాళ్ళంటే అక్కడికి వెళ్ళి రీల్లో ఆ ఫోటో కూడా పెట్టేసిన. గణపతి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుందో చూసేయాలి ఒకసారి. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇది వచ్చేసి మనకి స్టాండింగ్ పొజిషన్లో లోటస్ మీద నిలబడి ఉన్న గణపతి ఇది. ఇంకా విరూపాక్షలో చెప్పాలనుకుంటే ఇంకా మస్తు గణపతులు ఉన్నాయి. చెప్తున్న కాన్సెప్ట్కి ఒక గణపతి అయితే చేసి పెట్టేసిళ్ళు. ఇంత ఫాస్ట్గా మన కొరుట్ల వర్క్ అయితే ఎక్కడ జరగలే, విరూపాక్షలో అయితే అయిపోయింది. చూపెడుతున్నా చూడాలి. ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లతో అయితే ఉన్నాయి కొరుట్ల గణపతులు ఈసారి 2026కి. మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టడం మర్చిపోతుంది. చూసిగా సర్పం మీద నిలబడ్డ గణపతి. ఇంకా మనకు ఉన్నాయి ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి, అవి కూడా చూపెడతా. ఇది శివుడు అవతారంలో ఉన్న గణపతి సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఇది పరశురామ్ అవతారంలో ఉన్న గణపతి. పరశురామ్ అవతారం చేతుల్లో చూస్తులు కదా గుడ్డలి, ఆ చేతిలో మన బాణం. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. దొడ్డ మరుకం, కింద మూషిక, బ్యాక్ సైడ్లో లింగం, శివలింగం. అర్థమవుతుంది కాన్సెప్ట్. ఇక్కడ చూడాలి ఇంకా అశ్వాల పైన సవారీ చేస్తున్న గణపతి. సిట్టింగ్ పొజిషన్లో ఉంది. బ్యాక్ డ్రాప్ చూసినట్టయితే సూర్య భగవాన్ ఇచ్చేసిళ్ళు. ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉన్న కృష్ణుడు అవతారంలో ఉన్న గణపతి చూడొచ్చు. అర్థమవుతుంది మీ కాన్సెప్ట్ నేను చెప్పకముందు. ఇవన్నీ స్మూత్ ఫినిషింగ్ అయితే వేసి పెట్టేసిళ్ళు గణపతులకు అయితే. ఈ లోపట్లో ఉన్న గణపతులు. ఇక్కడ చిన్న గణపతులు అయితే ఉన్నాయి. చిన్న గణపతులు లాస్ట్ ఇయర్ అయితే ఉన్నాయి. ఇక డై వర్క్ అయితే కూడా జరుగుతుంది. ఇక్కడ చూసిగా ఇది డై వర్క్ అంటారు, అంటే అచ్చు. సో చూసిల్లు కదా మరి విరూపాక్ష కలర్స్లో గణపతులు. మరి మీకైతే ఏ గణపతి నచ్చిందో మరి మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని అట్లనే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోయి. బాయ్. నెక్స్ట్ ఏ కలర్స్లో వీడియో తీయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయాలి. మన కొరుట్లలో కంపల్సరీ అక్కడికి వెళ్ళైతే నేను తీస్తా. మన సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కడైతే ఏం లేదు. మీరు ఏ షాప్కి వెళ్ళి ఈ వీడియో తీయమంటే ఆ షాప్కి వెళ్ళి అయితే వీడియో తీసేస్తా.
చలో ఉంటున్నాం అలాగే బాయ్.